నమస్కారం ప్రజలారా. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాననే భయంతో సిద్ధం సభలో ఏ విధంగా పెడుతున్నాడో, ప్రజల్ని ఏ విధంగా తరలించినాడు, ఆర్టీసీ బస్సులు తెప్పించుకుంటున్నాడు, అదేవిధంగా కాలేజ్ బస్సులు, అదేవిధంగా స్కూల్ వ్యాన్లు ఏ విధంగా తరలించినాడు ప్రజలను అనేది మనందరం కూడా చూసే ఉన్నాం, మనకు తెలిసిన విషయమే. ఇకపోతే కోటరేద్దాం సిద్ధం సభకు పోదాం అనేటువంటి కాన్సెప్టు ఈ అనంతపురం జిల్లాలో జరిగేటువంటి ఈరోజు జరగనున్నటువంటి సిద్ధం సభకు జగన్మోహన్ రెడ్డి ఈ ప్లాన్ అయితే వేసినాడు. ఈ ప్లాన్ ఏంది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కోటరేద్దాం సిద్ధం సభకు పోదాం అనేటువంటి కాన్సెప్ట్తో ముందుకు పోతున్నాడు అనేది ఒక చిన్న విజువల్ మనం అయితే చూద్దాం. ప్రజలారా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మద్యం బాటళ్ళ కోసం ఎగబడుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలు చూడండి. ఇక్కడ మద్యం షాపు కూడా ఇదో ఇక్కడే ఉండాలి. మీరు ఒకసారి బాగా చూడండి విజువల్స్. మద్యం బాటల కోసం ఏ విధంగా పోతున్నారో చూడండి. ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి వైన్ షాపులే, అయ్యేం ప్రైవేట్ వైన్ షాపులే కాదు. నేను అధికారంలోకి వచ్చిన తర్వాత సంపూర్ణ మద్యపానం చేస్తాను అన్నటువంటి లంగా వాళ్ళని ఏమంటారో మీరు ఒకసారి కామెంట్ రూపంలో తెలియజేయండి. చూడండి విజువల్స్ అయితే చూడండి. మీరు బస్సుల్లోనే మేనేజర్లకు మద్యం కోసం డబ్బులు పంపిణీ. ఏ బస్సు అయితే ఎక్కుతారో ఆడే డబ్బులు, ఆ డబ్బులు వల్ల ఆడికి పోతాయి, జగన్మోహన్ రెడ్డి వైన్ షాపులకే కదా పోతాయి. అయ్యేం వేరే వాడికి బాగోదాయి. ఇలా తెలివి ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఒకసారి ఆలోచన అయితే చేయండి ప్రజలారా. చూడండి మద్యం కోసం బారులు తిరిగినటువంటి జనాలు అయితే మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. అదేవిధంగా చూడండి అయ్యా, ఒక్కొక్కడు 2, 3, 4 తీసుకొని పోతూ ఉన్నారు. ఓకే, జనాలు చూడండి ఒకసారి. అదొక షాపు, ఆడ ఒక దీంట్లో ఇస్తా ఉంటాడు కదా. ఎంతమంది ప్రజలు ఉన్నారు చూడండి, ఎంతమందిని కొంటున్నాడు జగన్మోహన్ రెడ్డి, పబ్లిక్గా కొండిస్తున్నాడు. ఈయన చేసేటువంటి మద్యపాన నిషేధం ఎటుపోయింది అనేది ఒకసారి కింద కామెంట్ రూపంలో చేయండి. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలని చెప్పి ఏ విధంగా ప్రజల్ని వాడుకున్నాడు, ఏ విధంగా ప్రజలు నమ్మించినాడు అనేది కూడా ఒకసారి ఇక్కడ చూడండి ప్రజలారా. మీరు ఎంతమంది చూడండి, ఎంతమంది పోయినారు. మొత్తం ముందుకే ఎవడాడే ముందు బాటిళ్లకు బిర్యానీ ప్యాకెట్లకు తప్ప జగన్మోహన్ రెడ్డి ధర్మవరంలో సిద్ధం సభకు మందు విందు నగదు పంపిణీ ఇక్కడ. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మద్యం కోసమని బారులు సిద్ధం. చూడండి మీరే ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఈ తాగుబోతులందరినీ కూడా ఏ విధంగా ప్రేరేపించినాడు అనేది కూడా ఒకసారి మీరు ఆలోచన చేయండి ప్రజలారా. ఏరులై పారుతున్న మద్యం అంతా మన మద్యమే కదా, అంతా కల్తీ మద్యం. సత్సారా సాగాహండ్రా. ధర్మవరంలో మద్యం పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి అనుచరులు. అంటే ఎమ్మెల్యే కూడా ఉండొచ్చాడు చెప్పలేం కదా, ఎందుకంటే ఆయనకు ఇప్పుడు మంచి సమయం ఇది. ఈరోజు ఎన్ని కోట్ల రూపాయల వ్యాపారం చదువుతాడో మీరు ఆలోచన చేయండి. సిద్ధం సభకు వెళ్ళే వారికి 2 మద్యం సీసాలు అయితే జగన్మోహన్ రెడ్డి అయితే ప్రొవైడ్ చేస్తున్నాడు. మన కొంపల్లో తయారు చేసింది స్పిరిట్ రా స్వామి అంటే ఎండ్రో. ఓకే, చూడండి ఏ విధంగా విజువల్స్ ఉన్నాయో. వైన్ షాపుల ముందు వైసీపీ కేడర్ హల్చలే మా చేతుల్లో జరాలరా అని. జిల్లా సరిహద్దుల్లో వైసీపీ కేడర్ కోసం భారీగా మద్యం ఎన్ని బాటిల్ పెట్టుంటారో, ఎన్ని కేసులు దించుంటారో, ఎన్ని లారీలు పెట్టి ఈరోజు ఏ విధంగా వచ్చినోటి కల్లా 3,000కు పై చిల్లర బస్సులు తీసుకున్నాడు. 3,000 పై చిల్లర ఏపీఎస్ఆర్టీసీ బస్సులను తీసుకొని ఈ మనుషులందరినీ తోలి మద్యం బాటిల్ ఇచ్చి 500 డబ్బులు ఇచ్చి వాళ్ళకు భోజనం పెట్టి ఏమి జగన్మోహన్ రెడ్డి ఈ కర్మ, ఎవరిని నమ్మియాలా? ఈరోజు ఇక్కడికి వచ్చిన ఒక్కడు కూడా ఓటేయడు, ఏ ఒక్క ప్రజలు కూడా నీకు ఓటేయరు. నువ్వు చేసినటువంటి ఇది అందరికీ కూడా తెలిసే ఉన్నది. చూడండి మద్యం బాటిళ్ళ కోసం ఎగబడుతున్న కార్యకర్తలు నీకు ఓటేసేదానికి కాదు, నువ్వు మాట్లాడేటువంటి బఫూన్ మాటలు వినేదానికి రాలా. వీళ్ళందరూ కూడా కేవలం నువ్వు ముందిచ్చావు, లెక్కిచ్చావు, ఏదో మేము వచ్చిన కాడికి ఒడెవడో అన్నిట్టు ఉన్నదే ఇంకేం లేని ఎట్టొచ్చదు మనకు, ఈడెట్టా చేయలేడు, ఇదన్నా వచ్చిన కాడికి జమ అవుతుంది అనే లెక్కలో రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికి ఉన్నారు. నీది అర్థం చేసుకోలేకపోతున్నావు. చూడండి ఒకసారి ఏమి జగన్మోహన్ రెడ్డి, ఎందుకు నీ పని? రాప్తాడు ప్రాంతాల్లో కిటకిటలాడుతున్నాయి వైన్ షాపులు. ఇక్కడ చూడండి ప్రజలారా, బస్సుల్లో జ్యూసులు, అదేవిధంగా మద్యం బాటిళ్ళు, జ్యూస్ బాటిళ్ళు, దాంట్లోకి మిక్సింగ్ ఏమో చూడండి ఏ విధంగా. అదో మన వాటర్ ప్యాకెట్ జగన్మోహన్ రెడ్డి ఏమో వాటర్ బాటిల్ తాగుతాడు, మంచి క్వాలిటీ వాటర్ బాటిల్ తాగుతాడు. వీళ్ళకేమో వాటర్ ప్యాకెట్ ఇస్తాడు, ₹1 వాటర్ ప్యాకెట్, ₹1 వాటర్ ప్యాకెట్ ఇచ్చినాడు చూడండి. ఓకే, బాటిళ్ళు అదేవిధంగా గ్లాస్ ఇచ్చినాడు మంచిది, ఒక కోడిగుడ్డు కూడా ఇచ్చినాడయా. అంటే వీళ్ళ కోడిగుడ్డు ప్రభుత్వం కాబట్టి, గుడ్డులో ప్రభుత్వం కాబట్టి అందుకని చెప్పి జగన్మోహన్ రెడ్డి కోడిగుడ్డును కూడా అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. మనం చూసుకోవచ్చు స్క్రీన్ మీద.
అంటే జగన్మోహన్ రెడ్డి మీటింగ్కు పోతే 2 క్వార్టర్ బాటిళ్ళు, 500 రూపాయల డబ్బు, మధ్యాహ్నం బిర్యానీ ప్యాకెట్, ఒక కోడిగుడ్డు, ఒక గ్లాసు, ఒక వాటర్ ప్యాకెట్ ఇస్తున్నాడు. దీన్ని బట్టి మనం చూసుకుంటే రాష్ట్ర ప్రజలారా ఒక్కసారి ఆలోచన చేయండి. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉన్నదో, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టినా కూడా ఇదే కోణంలోనే తరలిస్తూ ఉంటాడు, ఇదే కోణంలోనే ఖర్చు పెడతా ఉంటాడు. మన దగ్గర లాక్కొని మళ్ళీ మనకే ఇచ్చి మళ్ళా జగన్మోహన్ రెడ్డి బ్యాంకులు లేకపోతుంది. ఇకనైనా సరే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తిని గద్దె దించి ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు నడిపించుకుందామని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం.